అయ్యో ఎస్ దిగజారుతున్న కొందరు ఐఏఎస్ల తీరు, కొంతమంది ఐఏఎస్ల తీరు మరింత దిగజారుతున్నదట. మొన్న ముఖ్యమంత్రి ఐఏఎస్లు బయటకు వస్తలేరు, ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారన్న స్టేట్మెంట్స్ తర్వాత మనకి కథనం కనిపిస్తున్నది. ఒకప్పుడు ప్రజోపయోగమే పరమావధి, ఇప్పుడు నాయకులతో అంటకాగడమే విధి. ఒకప్పుడు పథకాల రూపకల్పనకు పెద్దపీట, ఇప్పుడు ఆస్తులను కూడబెట్టుకోవడానికే స్కెచ్. ప్రభుత్వ భూములు ధారాదత్తం చేయడానికి ప్లాన్లు, అక్రమాన్ని సక్రమం చేయడానికి తరుణోపాయాలు. కొందరు ఐఏఎస్లకు ఏజెంట్లు, రహస్య పెట్టుబడులు. నాయకులతో కుమ్మక్కై ఆదాయార్జనపైనే దృష్టి. నిజాయితీగా పనిచేసే వారిపై నాయకుల చిన్నచూపు. అటువంటి వారికి మంచి పోస్టింగ్ దక్కడం గగనమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో చర్చ. యథా రాజా తథా అధికారిలాగా మారిపోయింది తథా ఐఏఎస్. ఇప్పుడు ఇక్కడ అనాల్సింది ఆ ఐఏఎస్లని కాదు, నాయకులని అనాలి, పాలించేటోని అనాలి. పరిపాలించేటోడిదే తప్పు. అది ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులది కావచ్చు. ప్రభుత్వంలో ఎవరున్నది పక్కన పెట్టిన, అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న, ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ అయినా. పోయిన గవర్నమెంట్ హయాంలో ఐఏఎస్లు ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఒక నవీన్ మిట్టల్, ఒక అమయ్ కుమార్, ఒక సంగారెడ్డి కలెక్టర్గా పనిచేసిన శరత్, ఇలాంటి బ్యాంక్ కరప్టెడ్ ఫెలోస్ ఉన్నారు ఇందులో. బ్యాంక్ కరప్టెడ్ ఫెలోస్ ఉన్నారు, బ్యాంకులని ముంచిన దొంగలు ఉన్నారు ఇందులో. ఒకసారి నవీన్ మిట్టల్ ఆస్తుల లెక్కెంతో బయటకు తీయగలుగుతారా? ఎన్ని వందల కోట్లు సంపాదించుంటాడు నవీన్ మిట్టల్? అది మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే బయటకు వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఉన్నాడు ఆయన తెర వెనుక. మళ్ళీ ఐఏఎస్లు వీళ్ళు మళ్ళీ వీళ్ళకి ప్రైవేట్ పిఏలు ఉంటారు, మళ్ళీ ప్రైవేట్ బౌన్సర్ల లెక్క పిఏలు ఉంటారు. ఈ అధికారులను ఈ రకంగా తయారు చేసేది ఎవరండి? నాయకులే. నాయకులు చెప్పిన అడిగిన చోటలా సంతకాలు పెట్టుకుంటూ పోయి నీకింత నాకింత అని పంచుకోవడం, ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దోపిడీ చేయడం ఆనవాయితీగా, అలవాటుకు, ఒక సాంప్రదాయంగా మారిపోయింది. ఈమె ఎవరు? సంగారెడ్డి కలెక్టర్. ఇప్పుడున్నామే కూడా వాళ్ళు ఎవరో అక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో కర్నూలుకు సంబంధించిన వాళ్ళు కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే హాస్పిటల్ పెట్టుకున్నారట. చాలామంది అంటారు అసలు మొత్తం దందాలు జరిగేదంతా ఈ హాస్పిటల్లోనే అని. అసలు ఏం జరుగుతున్నది? మొన్న అక్కడ వెలిమెల ఈ కొండకల్ తాండాలకు సంబంధించిన దాంట్లో భూములన్నీ కట్టబెట్టింది ఆమె కదా. ఆమె అంటే గత కలెక్టర్ హయాంలో జరిగింది, ఈమె రిపోర్ట్ ఇచ్చింది పాజిటివ్గా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది? దశాబ్దం కిందటి మాట. హైదరాబాద్ను ఆనుకొని ఉన్న ఒక ప్రభుత్వ భూమిపైన కేసులున్నాయి. వాటి విషయంలో ప్రైవేట్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి అంటూ కొందరు ఒక ఐఏఎస్ అధికారిని ఆశ్రయించారట. ప్రభుత్వ భూమిని పరిరక్షించడం నా బాధ్యత, సహకరించేది లేదు అని ఆయన తేల్చి చెప్పిండట. వెంటనే వాళ్ళు ఒక రాజకీయ నేతను ఆశ్రయించారట. అక్కడి నుంచి ఉరుములాంటి మౌఖిక ఆదేశం వచ్చిందట. ఏమని? అయినా సరే చేయలేను అని సమాధానం చెప్పిండట. కావాలంటే బదిలీ చేసుకోండి అని, ఆ పని మాత్రం చేయలేను అని స్పష్టం చేసిందట. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు, లేదని అనట్లా. ఇట్లాంటి నీతిమంతులు, ఒక స్టాండ్ మీద ఉన్నవాళ్ళు ఉన్నారు. దొంగలు కూడా అదే స్థాయిలో, అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఏడాది కిందట హైదరాబాద్లోనే మరో భూమి వ్యవహారం. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించాలి అని రాజకీయ నాయకులు చెప్పారు. సదరు బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ ఒక్క క్షణం కూడా ఆలోచించలే. సరికదా, చట్టానికి దొరకకుండా ఎలా చేయవచ్చో కూడా సూచించారు. విలువైన భూమి ప్రైవేట్ పరమైంది. ఆ ఐఏఎస్కు కూడా కొన్ని కోట్లు దక్కినాయి. మీరు చూడండి, నవీన్ మిట్టల్ దగ్గరికి ఒక ఫైల్ తీసుకెళ్ళండి, ఇది అవుతుందా కాదా అని మనోడు ఇమీడియట్గా 2 సెకండ్లలో చెప్పేస్తాడు. ఆయన వాటా 1 crore లేనిది, 1 కోటి రూపాయలు లేదని పనిచేయడు. అంటే మినిమం అట్లాంటి పనులే పడతాడు ఆయన. ఇక ఆయన దగ్గరికి తీసుకుపోయే టీం వేరే ఉంటుంది. ఇది వాస్తవమా కాదా తేల్చండి. అది అధికారంలో ఉన్న వాళ్ళు తేల్చండి. ఎందుకు కేసీఆర్ నవీన్ మిట్టల్ని పెంచి పోషించిన తర్వాత రేవంత్ రెడ్డికి తెలిసి కూడా ఆయన్ని పక్కన పెట్టుకున్నాడు? అంటే పాతోడు ఎక్కడెక్కడ ఏమేం చేసిన అన్న విషయం ఆయనకు తెలుసు కాబట్టి దాని నుంచి మనం ఎట్లా కొల్లగొట్టొచ్చన్న దాంట్లో భాగంగా ఆయన తెచ్చి మళ్ళీ పెట్టుకున్నారు. అమయ్ కుమార్ ఆస్తులు ఎంత? ఒక కలెక్టర్గా 2 జిల్లాల కలెక్టర్గిరి చేసి, ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి, అక్కడ రంగారెడ్డి అయిపోగానే ఊట్ చేసినాక మేడ్చల్ మల్కాజ్గిరికి మళ్ళీ అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. మీరు ఇటు పోండి, షేర్లింగంపల్లి ఇటు సైడ్ వెళ్ళి చూడండి. విధ్వంసమే. ఇక విధ్వంసం అంటే విధ్వంసమే. వీళ్ళేం ఐఏఎస్లు అండి.